హలో గైస్, దిస్ ఇస్ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈ రోజు అయితే సండే కదా, ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలాగ చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను బిర్యానీ ఎలా చేస్తానో చూసేద్దాం పదండి. సో గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ నేను బియ్యం వేపుకుంటున్నాను. సో ఫస్ట్ దానికి నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ఇంకా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక బియ్యాన్ని బాగా కలుపుకోవాలి, అంటే బాగా వేపుకోవాలన్నమాట బియ్యాన్ని. ఇక్కడ నేను చూపించిన విధంగా బియ్యం తెల్లగా రావాలి. సో అలా వచ్చే వరకు వేపుకొని, అలా వచ్చిన తర్వాత అంటే వైట్ గా వచ్చిన తర్వాత రైస్ వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగీలు, బిర్యానీ ఆకులు ఇంకా ఉంటాయి, అవన్నీ వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అవి వేగే వరకు కలుపుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు కూడా వేగే వరకు కలుపుకోవాలి. టమాటాలు కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ వేసుకొని 5 minutes కలపాలి. నేను చికెన్ ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాను అన్నమాట పక్కన. సో కారం, సాల్ట్, చికెన్ మసాలా ఇంకా గరం మసాలా వేసుకొని చికెన్ ని కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. చికెన్ వేసుకొని 5 minutes కలిపిన తర్వాత వేపుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా 5 minutes కలపాలన్నమాట. కలిపిన తర్వాత వాటర్ పోయాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కారం, గరం మసాలా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది అన్నమాట.
సో ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. జాజికాయ పొడిని చేసుకుని వేసుకోవాలన్నమాట. యాక్చువల్ గా వాటర్ లో వేయాలి, బట్ నేను మర్చిపోయాను అనమాట అప్పుడు. సో ఇప్పుడు వేస్తున్నాను. లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. సో గైస్, టేస్ట్ చేస్తున్నాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా నేను చెప్పినట్టు ఈ స్టైల్లో బిర్యానీ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.